హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్కే హోమ్ ఛానల్. ఈ వీడియోలో నేను గులాబీ పువ్వులు అదేనండి రోజ్ కుకీస్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్స్ మైదా, నేను గ్లాసులో తీసుకున్నానండి. 2 కప్స్ మైదా, 1 కప్ బియ్యం పిండి, 1 కప్ పంచదార, 1/2 కప్ కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ వేయటం వల్ల గులాబీలు క్రిస్పీగా వస్తాయండి. తర్వాత ఈ పదార్థాలన్నీ మిక్స్ అయ్యేటట్టు ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి దానిలో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. దీన్ని మరీ దోసపిండిలాగా జోరుగా చేయకండి, అలా చేస్తే గులాబీలు రావు. అందుకోసం కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ కొంచెం పిండిని గట్టిగానే కలపండి. ఎందుకంటే ఇది పిండి నానిన తర్వాత పంచదార కరిగిపోతుంది కానీ దానివల్ల కొంచెం వాటర్ వచ్చి కొంచెం లూజ్గానే అవుతుంది. అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోండి. కావాలంటే గులాబీలు వేసే ముందు కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపండి. చూసారు కదా, ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఒకసారి పంచదార కరిగిన తర్వాత మనం గులాబీలు చేసుకోవచ్చు. ఇంకోండి, పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇలా అవుతుంది. అప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే గులాబీలు బాగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్తో పాటుగా ఈ గులాబీలు చేసేదాన్ని పెట్టాలండి. అలా పెడితేనే గులాబీలు అంటుకుపోకుండా ఉంటాయి. అలానే గులాబీలు వేసే ముందు పిండిని కలుపుతూ ఉండాలి. కలుపుకొని ఆ గులాబీలు వేసే మౌల్డ్ని పూర్తిగా కాకుండా హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ, అంటే 3/4 పిండి అంటించుకొని డైరెక్ట్ దాన్ని తీసుకొని ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసి కదుపుతూ ఉంటే విడిపోతుందండి. లేదంటే ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ కొంచెం విడదీస్తే అప్పుడు గులాబీలు విడిపోతాయి. ఫస్ట్ 2-3 వేసేటప్పుడు కొంచెం ఇలా ఉంటుందండి, కానీ కొంచెం అయిన తర్వాత మనకి గులాబీలు ఈజీగానే వస్తాయి. నేను చెప్పినట్లుగా సేమ్ కొలతలు తీసుకుంటే గులాబీలు మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. అంటుకుపోవటం అలాంటివి ఏమీ ఉండవు. చూసారు కదండి, గులాబీలు అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గులాబీలు మనం తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తాయండి. అలా అని మీరు కరకరలాడట్లేదేంటి అనుకోకండి, అవి చల్లారిన తర్వాత కరకరలాడతాయి. మనం తీసేటప్పుడు మెత్తగానే ఉంటాయి. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత దాన్ని ఒక చిల్లుల గంట లాంటి దాంట్లో తీసుకుంటే ఆయిల్ మొత్తం ప్యాన్లో పడిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి టిష్యూ పేపర్ మీద వేసుకుందాం మనం. అప్పుడు ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. మళ్ళీ ఇంకో గులాబీ ఎలా చేయాలో చూపిస్తాను. మనం గులాబీ వేసిన తర్వాత కొంచెం సేపు ఆ రోజ్ కుకీస్ వేసే మౌల్డ్ని ఆయిల్లో ఉంచాలి. అప్పుడే గులాబీలు అంటుకుపోకుండా ఉంటాయి. అలా 3/4 మునిగిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆయిల్లో వేయాలి. కొంచెం స్పూన్తో తీస్తే అది ఆయిల్ వచ్చేసి విడిపోతుందండి. మీరు అమ్మే చూసారు కదా రోజ్ కుకీస్ ఎంత బాగున్నాయో. ఇవి చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి, టేస్టీగా ఉంటాయి. మీరు కావాలనుకుంటే షుగర్కి బదులుగా బెల్లంతో చేసుకోవచ్చు. మైదా పిండికి బదులు గోధుమ పిండి అయినా వాడచ్చు. కాకపోతే మైదా పిండితో చేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. మీరు గులాబీలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ మౌల్డ్ని ఆయిల్లోనే ఉంచండి. ఆయిల్లో ఉంచితే అప్పుడు ఆ మౌల్డ్ వేడెక్కి గులాబీలు అతుక్కోకుండా ఉంటాయి. ఈ టిప్స్ ట్రిక్స్ పాటించండి, మీకు గులాబీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ మరీ హైలో పెట్టకండి, మరీ లోలో పెట్టుకోండి. మీడియం హీట్ మీద
కాల్చండి, బాగా వస్తాయి. ఇప్పుడు చిల్లులు గంటలో తీసుకొని ఆయిల్ మొత్తం పేపర్ టవల్ మీద వేసుకుందాం. చూసారు కదండి, గులాబీలు నోరూరిపోతున్నాయి కదా, మీకు చేయాలని ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం, సేమ్ మెజర్మెంట్స్తో మీరు ట్రై చేయండి. క్రిస్పీగా ఉండే రోజ్ కుకీస్ లేదా గులాబీలు చాలా బాగా వస్తాయి. ఇలాంటి ట్రిక్స్తో మీరు వంటకాలు చేయాలి అనుకుంటే, ఇలాంటి వంటకాలు మీకు మరిన్ని కావాలనుకుంటే వెంటనే మా కేఎస్కే హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.